గత 2 రోజుల నుంచి రాయచోట్లో ఏమంటారని దొంగలు అంటారు, ఆ టైప్లో జరుగుతుంది. కంకర మిషన్లు రామాపురం మండలంలో 22 కంకర మిషన్లు ఉన్నాయి. 22 కంకర మిషన్లో వైసీపీ గవర్నమెంట్లో 2019 నుంచి 24 వరకు ఎవరెవరు ఎంతెంత కప్పం కడుతున్నారో మాకు తెలుసు. కప్పం ఎవరు చూసుకుంటున్నారో కూడా మాకు తెలుసు. వాళ్ళ పేరు చెప్పడం కూడా మేము చెప్తాం. ఆ రోజు కనపడలేదు ఆయనకు, ఇప్పుడుండే వైసీపీలో ఉండే నాయకులకు ఆ రోజు కనపడలేదా కప్పం తీసుకుంటున్నారో లేదా అని. ఇక్కడ ఏదో ప్రజాసేవ చేసే రామప్రసాద్ రెడ్డి మీద నింద వేసినారు కదా, మీకు ఎవరున్నా రామప్రసాద్ రెడ్డికి చేర్పించేట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎవరైనా ఇచ్చినట్టు ఆధారాలు ఉన్నాయా? ఇది మాట్లాడితే ఎవరు వింటారా? ఎవరు వినలేరు. నెంబర్ 2, దిలీప్ ఖాన్ కంపెనీలో రోడ్డు చిత్తూరు టు కడప టు రాయచూడు రోడ్లో ఎంతంత చేతులు ఎంతంత ముడుపులు మారినాయో తెలుసా మీకు? ఆ రోజుల్లో ఇప్పుడుండే 2 వైసీపీ నాయకులు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండి పంచుకున్నారు. నెంబర్ 3, రాయచోటి టు అంగళ్ళు రోడ్లో ఇప్పుడుండే ప్రముఖ వైసీపీ నాయకులు ఎంతెంత పంచుకున్నారో తెలీదా? ఎంతెంత ముడుపులు పంచుకున్నారో తెలీదా? మనం కూడా మాట్లాడితేట ప్రజాసేవ చేసే వాళ్ళకు ప్రజాసేవ చేయని వాళ్ళకు తేడా. ప్రజాసేవ చేస్తాడని నమ్మకం ఉన్నబట్టే ప్రజలు ఓట్లు వేశారు. నేను రామప్రసాద్ రెడ్డి నమ్మకంతో ఆయన ఉంటే చేస్తాడు, మాకు ఏదో జరుగుతుంది, పేద వ్యక్తి ఏదో పలుకుతుందో చేశాను. అటువంటి వాళ్ళు కూడా చేనీకరణ చేయాలా, పడుతుందని చూస్తున్నారు. అవన్నీ చూడరు ఎవరు, ఆయన దేవుడు ఉన్నాడు, అన్నీ తెలుస్తాయి. నెంబర్ 4, రామాపురంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రముఖ వైసీపీ నాయకుడు రాయచోటికి ఎంత మట్టి తోలింది, వాళ్ళకు అప్పటి తెలుగుదేశం నాయకులకు ఎంతెంత ముడుపులు ఇచ్చా వచ్చింది, ఇదంతా తెలియదా? అదే మాజీ మార్కెట్ కమిటీ వైసీపీ నాయకుడు రామాపురం నుంచి రాయచోటి ఇంజనీరింగ్ కాలేజీ ఎంత మట్టి తోలినాడో తెలీదా? ఒక పుట్టనే ఎత్తేసారు ఏడా ఆడ రామాపురంలో. అది ఎన్ని కనపలేదా? వాళ్ళు తీసుకుని వాళ్ళు చేసే ఒకటి తెలుగుదేశం వాళ్ళు చేయలేదు కాబట్టే మీరు గమ్మ ఉండరు. మాకు చేయాలని ఎవరికి లేదు. మా ప్రజెంట్ నాయకుడు ఎమ్మెల్యే కూడా మమ్మల్ని ఎవరిని ఎంకరేజ్ చేయడం లే. మేము చాలా వద్దులు అడిగినాం, మరి చేసుకుంటామంటే ఆయన ఏమి ఎంకరేజ్ చేయడం లే. మనకు వద్దంటాడు కానీ అంటాను. మీరు తప్పుడు వాళ్ళు, మీరు తప్పుడు పార్టీలో చేరి దొంగల పార్టీలో చేరి మీరు కూడా దొంగల ఆట మాడుతుంట. సొంత మండలంలో మద్దిరేవుల గ్రామ పంచాయతీలో నీ మీద SC ST కేసు పెడితే అప్పటి ఎమ్మెల్యే భూమి ఎస్సీల భూమి తీసుకునే అని చెప్పి SC ST కేసు పెడితే ఆ రోజు మనం లాలూచి పడి మాట్లాడుకుంది. ఆ రోజు లాలూచి పడలేదా? ఇది కాదా? ఆయన కుటుంబ సభ్యులు అందరికి పలుకుతున్నారు కదా, అందరికి చేస్తున్నారు కదా. ఇంకా దీనికి ఇంతకన్నా మాకు ప్రజా డెవలప్మెంట్ కాలేదు, ఏం కాలేదంటే ఇంకేం మాకైతే కంఫర్ట్గా ఉండదు. అందరూ పలుకుతున్నారు మనుషులు. ఒరిజినల్ తెలుగుదేశం వాళ్ళు అందరికీ వాళ్ళు పలుకుతున్నారయా, అన్నదమ్ములు, వాళ్ళ మేనల్లుడు. ఇంకా ఏందో చెప్పండి, మీరేం చెప్తారో చెప్పండి. ఇంకేమ్మా మీరేమన్నా క్వశ్చన్ కూడా చెప్తాం. అప్పుడు కదా టీడీపీలో ఉన్నప్పుడు ముడుపులు తీసుకుని మీరు కూడా ఆ పార్టీలో ఉన్నారు కదా, మీరు ఎప్పుడు ప్రశ్నించలేదా? మనం ఆ పార్టీలో ఇంకో పార్టీ దగ్గర డబ్బులు తీసుకోవడం, టీడీపీలో ఉన్నప్పుడు ముడుపులు వాళ్ళకి ఇచ్చేటప్పుడు మీరు అప్పుడు ప్రశ్నించలేదా అని అడుగుతాం. మేము ప్రశ్నించి ఎవడింటాడు, మా మాట ఎవడు వినడు. నీకు తెలుదా? ప్రజలు అవన్నీ గమనించే ఇద్దరు ఒకటైనా కూడా ప్రజాస్వామ్యం గెలిచింది. ప్రజలు మీరు ఇద్దరు నాయకులు తిరస్కరించారు కాబట్టి ఈరోజు మా నాయకుడు ఎమ్మెల్యే అయినారు. అది ప్రజాసేవ చేస్తున్నారు. అన్ని చోట్ల వసూలు చేస్తామని చెప్పి ఆరోపించాను కదా. మరి ఆరోపణలకు రుజువులు ఉన్నాయా? వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆరోపించే రుజువులకు శ్రీకాంత్ రెడ్డి గారు అయితేనేమి, రమేష్ రెడ్డి గారు అయితేనేమి ఆరోపించే రుజువులు ఉన్నాయా? రుజువులు ఉంటే చూపించమనండి. ఈ పొద్దు మేము టీడీపీ తరఫున రామప్రసాద్ రెడ్డి గారి తరఫున మేము ఛాలెంజ్ చేస్తాం. మా మీద అవి నిరూపిస్తే కన్నా మేము దేనికైనా మా నాయకుని మీద, రామప్రసాద్ రెడ్డి గారి మీద అయితేనేమి, లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి మీద అయితేనేమి, మౌర్యారెడ్డి గారి మీద అయితేనేమి ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అవి సాక్ష్యాధారాలు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధమని మేము ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం. ఆ ఛాలెంజ్కి వాళ్ళు సిద్ధమేమో వైసీపీ నాయకులు.
సమాధానం మేము చెప్పమని అడిగిన వాటికి వాళ్ళ దగ్గర సమాధానం చెప్పండి. డైరెక్ట్ డిబేట్ కూర్చున్నారు, మేము సిద్ధం. ఓపెన్ ఛాలెంజ్. లాస్ట్ తెలుగుదేశం హయాంలో కార్యకర్తలు, ఆడోళ్ళ కార్యకర్తల పేరు చెప్పుకొని టీడీపీలో ఎంత వర్కులు చేసుకొని ఆడోళ్ళ కార్యకర్తలు ఎంత మోసం చేస్తారో మాకు తెలుసు. అవన్నీ మేము బయట పెడితే ఈరోజు ఆ నాయకులు తల దించాల. ఆడవాళ్ళని ఎట్లా అంటే అట్లా ఏదైనా ఏ పార్టీ కార్యక్రమాలకైనా వాడుకున్నారు. వాడుకునే తర్వాత ఆడోళ్ళకి ఏమైనా పదవులు ఇచ్చారా? ఏమి ఇవ్వలే, ఏం చేయలే. కానీ మేము కష్టపడినాం. ఇవన్నీ గమనించే ఈరోజు రాంప్రసాద్ రెడ్డి గారు మంచి నాయకుల్ని, జినైన్ నాయకుల్ని ఎన్నుకున్నాం. శ్రీకాంత్ రెడ్డి గారి మీద 36,000 మెజార్టీ తగ్గించి 2,400 మెజార్టీతో గెలిచినాడు ఈరోజు రాంప్రసాద్ రెడ్డి గారు. అంటే నిజమైన నాయకుడు, నిజమైన నాయకుడిని ఈరోజు మేము ఎన్నుకున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ప్రతి పల్లెల్లో ప్రజలకు కూడా అందరూ తెలుసు. ఇన్ని సంవత్సరాలు నీళ్లు పడిన ఊళ్ళో కూడా మత్స్యపల్లి, అన్నంపల్లి, అన్నపల్లి, తోటపల్లి ఇంతవరకు నీళ్లు పడలా. ఈరోజు సస్యశ్యామలంగా పడినాయంటే మా నాయకుడికి దేవుడు సపోర్ట్ ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. రామపురం మండలంలో కసిరెడ్డిపల్లి గ్రామంలో బొట్టెపల్లి అని ఒక విలేజ్ ఉంది. 20 బోర్లు వేసినా నీళ్లు పడలే. మంత్రి గారి చొరవతో ఒక బోర్ వేపించి ఇమ్మీడియట్గా 1 వీక్లో మోటార్ పిలిచి ఆ ఊరికి కసిస్తామని నీళ్ళు ఇచ్చారు. ఏం 10 ఏళ్ళ నుంచి పోరాడు చేస్తారు ఊరికే. మంత్రి గారికి చెప్తాను, లక్ష్మీప్రసాద్ చెప్తానే 1 వీక్లో పోయేసి మోటార్ బిగించినాం. నీటి ఎద్దడు ఏడా లేకుండా మాకైతే అందుబాటులో మీరు ప్రశ్నించండి. తప్పు చేస్తే ప్రశ్నించండి. వైసీపీ వాళ్ళు కూడా ఇబ్బంది ఏం లే. ఈ మాదిరి ప్రశ్నించడం అనేది కరెక్ట్ కాదు.